అందరికీ నమస్కారం. నేను మీ కోట రమేష్, డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు. ఇటీవల కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి అంశం మేడారం జాతరలో కోవా బన్ అమ్ముకునేటువంటి ఒక చిరు వ్యాపారి పైన అనేక మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా కోవా బన్నులో ఏదో విషం ఉన్నట్టుగా, కోవా బన్ను వల్ల మొత్తం ముస్లింలు హిందువుల మీద పడి దాడి చేస్తున్నట్టుగా, హిందూ మతానికి ఏదో ప్రమాదం తెచ్చే విధంగా వ్యవహరిస్తున్నట్టుగా కొంతమంది పనిగట్టుకొని మత విద్వేషాన్ని వ్యాపింపజేయటమే తమ పనిగా పెట్టుకున్నటువంటి కొన్ని మీడియా ఛానళ్లు, యూట్యూబర్లుగా, మీడియా జర్నలిస్టుగా పేరు పెట్టుకొని ఇవాళ మేడారం జాతరలో కోవా బన్ అమ్ముకునేటువంటి ఒక చిరు వ్యాపారి పైన అతని మీద అనేక ప్రశ్నలు సంధిస్తూ అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతూ చేసినటువంటిది ఏదైతుందో అది తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున కోవా బన్ అమ్ముకునేటువంటి చిరు వ్యాపారి ఎవరైతున్నారో వలీకి పెద్ద ఎత్తున మద్దతు వచ్చింది. ఇవాళ మత విద్వేషాలని రెచ్చగొట్టడానికి అనేక మంది ఇవాళ ఏ రకమైనటువంటి పనులకు పాల్పడతా ఉన్నారో, మత విద్వేషాలను రెచ్చగొట్టడమే తమ లక్ష్యంగా ఏ విధంగా ఎక్కడికక్కడ మత విద్వేషాలని రెచ్చగొట్టడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా, వాళ్ళందరినీ శంప మీద కొట్టినట్టుగా ఇవాళ తెలుగు సమాజం మొత్తం కూడా వలీకి మద్దతుగా నిలబడ్డది. ఎందుకని? కోవా బన్ అమ్ముకునేటువంటి ఒక చిరు వ్యాపారి తన పొట్టకూటి కోసం, తన కుటుంబం గడవడం కోసం ఆ జాతరలు తిరుక్కుంటూ, అందులో భాగంగా మేడారం జాతరలో కూడా అక్కడ కోవా బన్ అమ్ముకునేటువంటి ఒక బన్ను, ఒక 10 రూపాయల బన్ను. ఆ 10 రూపాయల బన్నులో ఎక్స్పైరీ డేట్ ఉందా, దాంట్లో ఏం కలిపారు, ఈ తక్కువ ధరకు ఎందుకు అమ్ముతున్నాం అని చెప్పేసి అనేక రకాలుగా సంబంధం లేనటువంటి ప్రశ్నలు వేసి ఉక్కిరి బిక్కిరి చేసి అతన్ని ఇబ్బంది పెట్టిన తీరు యావత్తు తెలుగు సమాజంతో పాటు భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అతనికి మద్దతు వచ్చింది. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతా ఉంది అంటే, ఒక మైనార్టీ, ఒక ముస్లిం ఎవరైనా సరే గడ్డం పెంచుకున్నా, లేదా తన కులం ముస్లిం అయినంత మాత్రాన, అతని పేరులో ముస్లిం పేరు వచ్చే విధంగా ఉన్నంత మాత్రాన వాళ్ళంతా మత విద్వేషాన్ని రెచ్చగొడుతున్నట్టుగా, వాళ్ళంతా హిందూ మతానికి ప్రమాదకరంగా ఉన్నట్టుగా ఇవాళ మాట్లాడుతున్నటువంటి టీవీ ఛానళ్ళ వాళ్ళకి, యూట్యూబర్లకు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవాళ బుద్ధి చెప్పినారు తెలుగు సమాజం ప్రజలు. అది ఇంటర్నెట్ కావచ్చు, సామాజిక మాధ్యమాల్లో, మీడియాల్లో, పత్రికల్లో, ఎక్కడికక్కడ వలీకి మద్దతు వచ్చింది. ఎందుకు వచ్చింది? వాళ్ళు చేసినటువంటి తీరు ఏంటి? మత విద్వేషాలను రెచ్చగొట్టడమే తన పనిగా పెట్టుకొని వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. అక్కడ సంబంధం లేదు. మేడారం జాతర అనేటువంటి లక్షల మంది జనం వస్తా ఉన్నారు. అది ఒక గిరిజన వనదేవతలకు సంబంధించినటువంటి జాతర, అది హిందూ మతానికి సంబంధించిన జాతర కాదు. కానీ ఆ మతానికి, ఆ జాతరకి ఒక లింక్ పెట్టాలి, దాన్ని ఏదో రకంగా అక్కడ చెడ్డ పేరు తీసుకురావాలి. ఆ మేడారం జాతర అనేటువంటిది ఒక హిందూ జాతరగా, అది ఒక హిందూ మతానికి సంబంధించినట్టుగా చేయాలనేటువంటిది హిందూ మతోన్మాదుల యొక్క కుట్ర. అందుకనే మత విద్వేషాలు రెచ్చగొట్టాలి. ఆ మత విద్వేషాలు రెచ్చగొట్టి అదంతా హిందువుల జాతర అయినట్టుగా, అసలు హిందూ జాతరలకు మేడారం జాతర, సమ్మక్క సారక్క జాతర వాళ్ళు హిందూ దేవతలు కాదు, వాళ్ళు ఒక వనదేవతలు, ఆదివాసీ దేవతలు వాళ్ళు. అందుకని ఆదివాసీలు గత అనేక సంవత్సరాలు జరుపుకున్న జాతర, ఆ జాతరకు హిందూ మతానికి ఒక సంబంధం పెట్టాలి. అందుకని ఇప్పటికే ఆర్ఎస్ఎస్, సంఘ పరివార శక్తులు దాంట్లోకి ఎంటర్ అయ్యారు. ఆ యొక్క వనదేవతల యొక్క జాతరని కలుషితం చేయాలి, దాన్ని హిందూ మతానికి పుయ్యాలని చెప్పేసి ఒక కుట్ర చేస్తా ఉన్నారు. అందుకనే ఆ జాతర తమకు అనుకూలంగా లేదు హిందుత్వ శక్తులకి. అందుకని దాన్ని కలుషితం చేయాలి. కాబట్టి ఏం చేయాలి? అది హిందూ ప్రజలకు, హిందూ పిల్లలకు, లేదంటే ఇతర వాళ్ళకు, కుటుంబాలకు అన్యాయం జరుగుతూ ఉంది, మత మార్పులు జరుగుతున్నాయి. చాలా మంది వాళ్ళ జర్నలిస్టుగా పేరు పెట్టుకున్నటువంటి మాట్లాడుతున్న వాళ్ళు మాట్లాడేది ఏంటి? అసలు అక్కడ అన్య మతస్థులకు రావద్దని చెప్పేసి ఎవరు చెప్పారు? అది హిందూ మతం అని చెప్పేసి, ఆ జాతర అని చెప్పేసి ఎవరు నిర్ధారించారు? అది హిందూ మత జాతర కాదు, హిందూ మతానికి సంబంధించింది కాదు, అది సమ్మక్క సారక్క జాతర, వనదేవతల జాతర. అయినా దాంట్లో కూడా మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పేసి వాళ్ళు పెద్ద ఎత్తున కుట్ర చేశారు. దానికి అనుకూలంగానే వాళ్ళు అనేక రకాల ప్రశ్నలు వేసి ఆ కోవా బన్ అమ్ముకునేటువంటి 10 రూపాయల బన్ అమ్ముకొని బతికేటువంటి ఒక చిరు వ్యాపారిని ఇవాళ మతోన్మాదుల యొక్క కుట్రలని, మత విద్వేషాలని రెచ్చగొట్టాలనుకునేటువంటి కొంతమంది యొక్క మోకలకి ఇవాళ తెలుగు సమాజం యావత్తు ప్రపంచవ్యాప్తంగా గట్టి బుద్ధి చెప్పారు. అందరూ స్పందించి అతనికి మద్దతు నిలబడ్డారు. దాంతో వాళ్ళ యొక్క ఆటలు సాగలేని పరిస్థితున్నది. అందుకని ఇవాళ మతోన్మాదులకి, మత విద్వేషాలను రెచ్చగొట్టాలని చెప్పేసి ఎవరైతే అక్కడ టీవీ ఛానల్ గొట్టాలు పట్టుకొని పోయి వలీని అకారణంగా ఇబ్బందులు పెట్టి అతన్ని మత విద్వేషాలు రెచ్చగొట్టాలని చెప్పేసి అనుకున్నారో, దానికి వ్యతిరేకంగా వలీకి మద్దతుగా ఇవాళ దాంట్లో మానవత్వాన్ని చూశారు ప్రజలందరూ కూడా. మతోన్మాదాన్ని వాళ్ళు రెచ్చగొట్టాలని చూసిర్రు, మతతత్వాన్ని వాళ్ళు రెచ్చగొట్టాలని చూస్తే మొత్తం సమాజం, యువత, అన్ని వర్గాల ప్రజల నుంచి యావత్తు ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక మతం, హిందూ మతంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆ యొక్క చిరు వ్యాపారికి మద్దతు నిలబడి మాట్లాడారు. ఏమని మాట్లాడారు?
అక్కడ మానవత్వం ఉన్నది, మతం లేదు, మతత్వం లేదు. అక్కడ మీరు అనుకున్నట్టుగా మేడారం జాతరలో ఎక్కడో రాయలసీమలో ఉన్నటువంటి కర్నూలు జిల్లా ఒక సిరు వ్యాపారి 10 రూపాయల బన్నులు అమ్ముకుంటే రోజు పూట గడవటమే కష్టం. అట్లాంటి ఎన్ని వేల బన్నులు అమ్ముకుంటే అతను పూట గడవాలి? అది ఒక పేద కుటుంబం, ఒక భూగలేని కుటుంబం ఏ విధంగా మతం సంబంధించినటువంటి కార్యక్రమాలు చేపిస్తున్నాడని చెప్పేసి అతను ఒక పేద వ్యాపారిగానే సమాజం మొత్తం కూడా మానవత్వంతో వ్యవహరించారు, అందరికి మద్దతు నిలబడ్డారు. కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? దీంట్లో కల్తీ ఉంది అని చెప్పి, కల్తీ ఉంటే ఖచ్చితంగా అందరూ మద్దతు చేద్దాం, కల్తీ ఉంటే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయొచ్చు, కల్తీ ఉంటే సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులకి ఫిర్యాదు చేయొచ్చు, మాట్లాడొచ్చు. కానీ అది కల్తీ సంబంధించినటువంటి అంశం కాదు. ఆ పేరుతోటి మీరు అక్కడ మతాన్ని రెచ్చగొట్టాలి, ఆ పేరుతోటి అక్కడ మీరు హిందూ ముస్లింల యొక్క వైషమ్యాలని రెచ్చగొట్టాలి, ఆ పేరుతోటి మత విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఆ పేరుతోటి విద్వేషాలు రెచ్చగొట్టాలి, ఆ పేరుతోటి మీరు హిందూ ప్రయోజనాలకు దెబ్బతలుతున్న పేరుతోటి మీరు హిందూ రాజకీయాలు చేయాలి, ఆ పేరుతోటి మీరు హిందూ మతాన్ని మీ యొక్క రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవాలి. ఇది అక్కడ జరిగినటువంటిది. వాస్తవంగా ఇవాళ అక్కడ జరుగుతున్నటువంటిది ఏంటిది? ఇవాళ కల్తీ జరిగేది వాస్తవం అయితే, మాట్లాడాల్సిందే వాస్తవం అయితే, శాఖలు ఉన్నాయి, ప్రభుత్వ అధికారులు ఉన్నారు, ప్రభుత్వ యంత్రాంగం ఉన్నారు, వాళ్ళు మాట్లాడతారు అక్కడ. కానీ మీరెవరక్కడ? మీరు దాన్ని అధికారంలో తీసుకొని, మీరే దాన్ని చేతుల్లో తీసుకొని ఒక సిరు వ్యాపారాన్ని భయపెట్టే విధంగా, భయభ్రాంతులు గురి చేసే విధంగా మాట్లాడిన దాని తీరు మీద మొత్తం తెలుగు రాష్ట్రాలతో పాటు అనేక వేల మంది ఇవాళ రాజకీయాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ఇవాళ అన్ని వర్గాల నుంచి, అన్ని మతాల నుంచి, అన్ని కులాలకు అతీతంగా ఇవాళ ఆ వలీకి మద్దతు నిలబడరు. అందుకని మతోన్మాదుల యొక్క కుట్రలకి కాలం చెల్లింది. ఈ ప్రజలు ఎవరైతే చైతన్యం ప్రదర్శించారో, అన్ని వర్గాల మతాల కులాలకు అతీతంగా వలీకి ఎట్లయితే మద్దతు ప్రకటించారో, ఈ చైతన్యాన్ని ఈ యొక్క దాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇవాళ దేశంలో, రాష్ట్రంలో, తెలుగు రాష్ట్రాల్లో అనేక వదంతుల్ని వ్యాపింపజేసి, అనేక పుకార్లను రెచ్చగొట్టి, అనేక రకాలుగా హిందువులు, ముస్లింలు అయినటువంటి క్రిస్టియన్ల మీద దాడులు, మైనార్టీల మీద దాడులు, ముస్లింల మీద దాడులు, అన్ని వర్గాల మీద దాడులు, ఇవాళ మహిళలు అనేటువంటి వాళ్ళకు రక్షణ లేదు, దళితుల మీద దాడులు, గిరిజనుల మీద దాడులు, ఆదివాసీల మీద దాడులు. ఏంటంటే హిందూ మతం ప్రమాదంలో ఉంది, హిందూ మతానికి ఎవరు అన్యాయం చేస్తున్నారు, ముస్లింల వల్ల హిందూ మతం ప్రమాదంలో పడబోతుంది. ఎవరు ప్రమాదంలో లేరు. ఇవాళ మతోన్మాదులు ప్రజల్ని ప్రమాదంలో పడగొడుతున్నారు. మతోన్మాద రాజకీయాలే ఇవాళ అన్ని వర్గాల ప్రజల్ని, అన్ని కులాల మతాల ప్రజల్ని ప్రమాదంలో నెట్టబడుతున్నారు. ఈ వాస్తవాలను గుర్తించిన ప్రజలు ఏదైతే బన్ను విషయంలో, ఏదైతే 10 రూపాయల బన్ను విషయంలో ఏదైతే వలీకి ఎక్కడైతే మద్దతుగా మానవత్వాన్ని ప్రదర్శించి నిలబడ్డారో, భవిష్యత్తులో కూడా మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా, మతతత్వ రాజకీయాలు రెచ్చగొట్టేటువంటి ఈ మతతత్వ శక్తులకు వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఈ ఐక్యతను ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వలి యొక్క ఘటనలో మొత్తంగా యువత, ఇవాళ నెటిజన్లు, అనేక మంది యువత సామాజిక మీడియాలో, సోషల్ మీడియాలో మద్దతుగా నిలబడ్డటువంటి వాళ్ళందరూ కూడా చదువుకున్న యువత. ఆ యువత ఏదైతే చైతన్యం ప్రదర్శించారో, భవిష్యత్తులో కూడా ఈ యొక్క మత కార్యక్రమాలను ఎవరైతే రెచ్చగొడతాడో, మతోన్మాదాన్ని రెచ్చగొట్టేటువంటి ఏ సామాజిక మాధ్యమాలు అయితే ముందుకొస్తాయో వాళ్ళ బుద్ధి చెప్పాలి, ఇదే విధమైనటువంటి బుద్ధి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే మతం ఆధారంగా రాజకీయాలు చేసేటువంటి మతోన్మాద మూకలకి, మతం ఆధారంగా ఈ దేశాన్ని, ప్రజల్ని ఎవరైతే చూడాలనుకుంటుండో వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా, మతం ఆధారంగా ప్రజల్ని ఎవరైతే హింసకు గురి చేయాలనుకుంటుండో వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా భవిష్యత్తులో ప్రజలందరూ కూడా ఈ చైతన్యాన్ని ప్రదర్శించాల్సినటువంటి అవసరం ఉంది. మతం కాదు కావాల్సింది, ఇవాళ మానవత్వం కావాలని చెప్పేసి, మనిషి తత్వం కావాలని చెప్పేసి, మనిషికి అన్యాయం జరిగితే ఆడు హిందువా ముస్లిం అనేది కాదు, మనిషి మానవత్వం మీద దాడి జరిగినప్పుడు, మనిషి యొక్క మనుగడ మీద దాడి జరిగినప్పుడు, మనిషి యొక్క బతుకు మీద దాడి జరిగినప్పుడు, మనిషి యొక్క అస్తిత్వం మీద దాడి జరిగినప్పుడు ఇవాళ కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా అతనికి మద్దతుగా నిలబడ్డారు. భవిష్యత్తులో కూడా ప్రజలందరూ కూడా అదే ఆలోచించాలి, అదే మద్దతు ఇవ్వాలి. అందుకని ఇవాళ దేశంలో మతోన్మాదం పేరుతోటి, హిందూ మతం పేరుతోటి మతతత్వాన్ని రెచ్చగొట్టే విధంగా, మత ఘర్షణలను రెచ్చగొట్టే విధంగా, హిందూ ముస్లిం ప్రజల మధ్యలో మత చిచ్చు పెట్టే విధంగా ఇవాళ క్రిస్టియన్లని వేరు చేసి, హిందువులను వేరు చేసి, ముస్లింలను వేరు చేసి ఇవాళ పెద్ద ఎత్తున కుట్రలకు పాల్పడుతున్నటువంటి మత ఉన్మాద శక్తులకు, మత ఉన్మాద శక్తులకు గట్టిగా బుద్ధి చెప్పేటువంటి చర్య ఏదైతుందో అది భవిష్యత్తులో కూడా కొనసాగించాలని చెప్పేసి ఇవాళ 10 రూపాయల కోవాబన్ నమ్ముకునేటువంటి వలీకి ఏ విధంగానైతే మానవత్వాన్ని మనం చూపెట్టామో, భవిష్యత్తులో కూడా మతోన్మాద రాజకీయాలకు వ్యతిరేకంగా ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా ఇటీవల కాలంలో ఈ మతోన్మాద దాడులు పెరిగిపోతా ఉన్నాయి, మత రాజకీయాలు పెరిగిపోతా ఉన్నాయి, మత ఉన్మాదం పెరిగిపోతా ఉంది. ఇవాళ క్రిస్టియన్ల మీద, మైనార్టీల మీద, దళితుల మీద, మహిళల మీద ఇవాళ అనేక రకాలుగా ఇవాళ మతం పేరుతో దాడులు చేస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో
వాళ్ళందరికీ బుద్ధి చెప్పే విధంగా ప్రజలు ఏదైతే ఆ వలీకి మద్దతుగా నిలబడరో అదే చైతన్యాన్ని మతోన్మాద శక్తులకి భవిష్యత్తులో కూడా బుద్ధి చెప్పే విధంగా ఆ చైతన్యాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఈ దేశంలో సంస్కృతి పేరు మీద దాడి జరుగుతుందని చెప్పేసి అంటున్నారు. ఎవరు ఏ సంస్కృతి మీద దాడి జరుగుతూ ఉంది? ఏ సంస్కృతికి ఎవరు అన్యాయం చేస్తా ఉన్నారు? ఇవాళ కేంద్రంలో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది. బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇతర దేశాలతోటి ఒప్పందాలు చేసుకొని, అది అమెరికా కావచ్చు, ఇతర అనేక దేశాలతో ఒప్పందాలు చేసుకొని అనేక రకాలుగా ఇక్కడికి వస్తువులను దిగుమతి చేస్తా ఉన్నారు. ఆ వస్తువుల వల్ల దిగుమతి చేయడం వల్ల ఇవాళ పెద్ద ఎత్తున ఇక్కడ అన్యాయం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. అందుకనే ఎవరి మీద దాడి ఎవరు చేస్తా ఉన్నారు? మతోన్మాదులు దాడి చేస్తా ఉన్నారు, మతతత్వం దాడి చేస్తా ఉన్నారు. అందుకని హిందూ మతోన్మాదం పెరిగిపోతా ఉంది తెలుగు రాష్ట్రాల్లో. హిందూ మతత్వానికి వ్యతిరేకంగా, హిందూ మతోన్మాదానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా ఇదే చైతన్యాన్ని కొనసాగించాలని చెప్పి తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.